హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సింపుల్గా ఈజీగా తక్కువ బడ్జెట్లోని అయిపోయేలాగా అటుకులు మిక్సర్ చేశానండి. మీరు ఫుల్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశానో ఏ పద్ధతిలో చేశానో మీకు తెలుస్తుంది అన్నమాట. అటుకులు మిక్సర్ చేస్తున్నాము. దీనికోసం కేజీ ఇవి లావు అటుకులు అంటారు, లేకపోతే దుంప అటుకులు అంటారు కదా, అవి కేజీ తీసుకున్నాం. కేజీ తీసుకొని ఇప్పుడు నూనె పెట్టుకొని నూనెలోని అటుకుల్ని మంచిగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఇవి తడపడం కానీ నీటిలో నానబెట్టిన ఏం లేదండి, డైరెక్ట్ పచ్చి అటుకులు ఉంటాయి కదా, అవే నూనెలోనే ఎర్రగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ అటుకులు మిక్సర్ కోసం అన్నమాట. ఇది కేజీ తీసుకున్నాం. ఇలాంటి ఒక జాలి పెట్టుకొని మన అటుకుల్ని ఒక పిడికిడి వేసుకొని వేపుకుంటే ఇలా వేయగానే అలా విడిపోతాయి. చూసారా, ఇలా వేయగానే అలా పువ్వులా విడిపోతే చాలు. ఇది చాలు, తీసేసుకుంటే మంచిగా సరిపోద్ది. ఈ రంగు సరిపోద్ది. కొంచెం ఉన్నవన్నీ పైవన్నీ ఇలా తీసేసుకొని మనం కేజీ అటుకుల్ని ఇలా బాగా ఎర్రగా మంచిగా పువ్వు లాగా చూసారా, అటుకులు వేయగానే ఇలా విడివేయి అలా విడిపితే చాలు. ఈ అటుకులు మిక్సర్కి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అలా విడిపోతే అటుకులన్నీ ఒకేసారి వేసిన వెంటనే అలా విడితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అటుకులు మిక్సర్ కేజీ అటుకులకి ఒక పావు కేజీ దగ్గర కెలాక్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇవి మొక్కజొన్న గింజలతో చేస్తారు కదా, ఇవి ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతాయి. ఇవి కూడా మనం కొంచెం నూనెలో వేయించుకోవాలి. పావు కేజీ అయితే సరిపోతాయి కేజీ అటుకులకి. ఇప్పుడు కెలాక్స్ని కూడా మనం వేపుకోవాలి. అదే ఆయిల్లోనే వేపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచిగా రంగు రావాలి, అలా పైకి వచ్చేదాకా మనం వేపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఎర్రగా అవసరం లేదు. ఇప్పుడు అదే నూనెలోని మనం ఒక గిన్నెడు, పెద్ద గిన్నెడుతోటి ఒక గిన్నెడు వేరుశెనగ పలుకులు వేయించుకోవాలి. వేరుశెనగ పలుకులు మంచిగా నూనెలో వేయితే మిక్సర్లోకి చాలా బాగుంటుంది. అటుకులు మిక్సర్లోకి మంచిగా వేగాలి. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల వరకు వేరుశెనగ పలుకులు బాగా వేగుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఒక మీడియం సైజ్ కప్ అయితే సరిపోద్దండి. అటుకులు మిక్సర్ కదా, మనకు అటుకులు బేస్ కాబట్టి అటుకులు ఎక్కువ తీసుకొని తక్కువన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలోని శనగపప్పు కూడా వేయించుకోవాలి. ఈ కలర్లోని వేగితే సరిపోద్ది. వేరుశెనగ పలుకులు ఇంతకు మించి ఎక్కువ వేగితే బాగా మాడిపోతాయండి, అంత టేస్ట్ ఉండదు ఈ మిక్సర్లోని. ఇప్పుడు ఇందులో తీసుకొని మనం సౌండ్ వచ్చింది చూసారా, అలా సౌండ్ వచ్చే వరకు అయితే చాలు. ఇప్పుడు ఇదే కళాయిలోనే మనం శనగపప్పు వేయించుకుందాం. శనగపప్పు కూడా వేరుశెనగ పలుకుల్ని దేంతో తీసుకున్నా దాంతో తీసుకోవాలి. వేరుశెనగ పలుకులు ఏ గిన్నెతో తీసుకున్నా ఆ గిన్నెతోటి మంచిగా కొంచెం గట్టిగా మంచిగా ఉన్న శనగపప్పు తీసుకొని నూనెలోనే వేయించుకోవాలి. కొంచెం వేయించుకొని తీసుకోవాలి. శనగపప్పు బేగా వేగిపోద్ది, కలర్ కూడా బేగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకొని అలాగ వేసి అలా మంచి కలర్ వచ్చేలోపు తీసేస్తే సరిపోతుంది. శనగపప్పు ఈ కలర్లో వస్తే చాలండి, ఇంతకు మించి ఎక్కువ కలర్ వద్దు. ఇలాగా ఇందులో వేసుకుంటే నూనె ఏదైనా ఉంటే కిందకి కొంచెం జారిపోతుంది. మనకి కెలాక్స్ కూడా శుభ్రంగా వేపేసి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి మిక్సర్ చేసుకోవాలి. శనగపప్పు వేరుశెనగ పలుకులు అన్నీ వేపిస్తున్న తర్వాత అదే నూనెలోనండి ఒక పిడికుడు కరివేపాకును వేయించుకొని మిక్సర్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకుని కరివేపాకు వేసుకోవాలి, ఎందుకంటే తడింది అనుకోండి నూనెలో పట్టమంటుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. కరివేపాకును వేసుకున్నప్పుడు కొంచెం మనం దూరంగా వెళ్తే బాగుంటుంది. కేజీ అటుకులు అండి, వేపి పెట్టుకున్న కేజీ అటుకులు చూసారా, తెల్ల మల్లెపూలా ఉన్నాయి చూసారు కదా. ఇలాగా అటుకులు ఇలాగా వేడితే మంచిగా మనకి మిక్సర్కి చాలా బాగుంటుంది. ఇలాగా వేపి పెట్టుకున్న అటుకులు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం ఉప్పు కారం అన్నీ కలుపుకోవాలి. ఇవి కెలాక్స్, కరివేపాకు, వేరుశెనగ పలుకులు, ఇది శనగపప్పు,
ఈ ఫైనల్గా ఇది ఏంటంటే సేవ్ కొంచెం ఇది ఇందాకలా మేము జంతికలు వేసుకున్నామన్నమాట. జంతికలు వేసుకున్న పిండితోటి లాస్ట్ను కొంచెం సేవ్ వేసేసి పక్కన పెట్టేసాం. మళ్ళీ షాపుల్లో ఎందుకు కొండం, ఇంట్లోనే జంతికలు వేసుకున్న పిండి ఉందని చెప్పేసి దాంతో మీ ఇంట్లోనే సేవ్ వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఒకసారి. కేజీ అటుకులు వేపితే ఇన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం వేపి పెట్టుకున్న కెలాక్స్ని వేసుకుందాం. కెలాక్స్ కేజీ అటుకులకి పావు కేజీ తీసుకున్నాం. ఈ పావు కేజీ కెలాక్స్ వేపుకుంటే ఇన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ అటుకులలో కలుపుకోవాలి. బాగా అటుకులు కెలాక్స్ కొంచెం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. గరిటె పెట్టి కలుపుకున్నా పర్లేదండి. ఇవి బాగా కలిసిన తర్వాత అప్పుడు ఇందులోనే మనం వేరుశెనగ పలుకులు, తిన్ని శనగపప్పు, వేయించి పెట్టుకున్న తిన్ని శనగపప్పు, వేయించి పెట్టుకున్న వేరుశెనగ పలుకులు వేసుకోవాలి. వేరుశెనగ పలుకులు, తిన్ని శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ తింటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం తక్కువ తింటాం అనుకుంటప్పుడు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ కొంచెము వేసుకోవాలి, ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఎందుకంటే అలా అంత కాదు, అటుకులు మిక్సర్ అన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అటుకులు పడతాయి. అటుకులు బేస్ ఎక్కువ ఉండాలి. తక్కువ అంటే కొంచెం కొంచెం ఉన్నా పర్లేదండి. కొంచెం హోమ్ మేడ్గా తయారు చేసుకున్న సేవ్ ఇవన్నీ ఇది వేస్తున్నాను. కొంచెం అలా జల్లుకుంటే బాగుంటుంది టేస్ట్. సేవ్ కూడా మొత్తం అన్నీ ఫైనల్గా అన్నీ వేస్తాం. కొంచెం ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఇది ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ. తర్వాత ఇందులోని మనం పచ్చికారం, ఉప్పు, నిమ్మప్పు, చాట్ మసాలా అన్నీ వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత అవి యాడ్ చేద్దాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ మనం వేసుకుంటే వీటికి అన్నిటికి ఉప్పులు కారాలు అన్నీ బాగా పట్టుకుంటుంది. మిక్సర్ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అటుకులు మిక్సర్. ఇందులోని కొంచెం ఎక్కువ అయిపోయింది చెప్పేసి కొంచెం డబ్బాలకు సైడ్ తీసి పెట్టామండి. ఇప్పుడు సగం సగం కొంచెం కలుపుతున్నాము. దీనికి సరిపోయినంత పచ్చికారం, ఇది ఎంటీఆర్ పచ్చికారం వేసుకుంటున్నాము. అంత అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి అంత ఈవెన్గా అంత బాగా కలుస్తుంది. దీంట్లోని మామూలు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందరికీ తెలిసిందే కదా నిమ్మప్పు, ఇది కొంచెం వేసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది అని చెప్పి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. అలా కొంచెం వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ప్రతి అటుకుకి, కెలాక్స్కి, పల్లీలకి అన్నిటికీ బాగా పట్టేలాగా చేత్తో మనం బాగా కలుపుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని మనకి కొంచెం చాట్ మసాలా వేస్తున్నామండి. చాట్ మసాలా వేస్తే మంచి తీయగా కొంచెం పుల్లగా బాగుంటుంది అని చెప్పి కొంచెం అలా చిన్నది యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కాదు. కొంచెం చాట్ మసాలా వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుతున్నారు చూస్తారు కదా, అంత బాగా కలిపితే మంచి టేస్ట్ వస్తుంది మిక్సర్. ఇది రెండో టర్మ్ కలుపుతున్నామండి. ఇందులో కూడా సేమ్ అలాగే ప్రాసెస్ చేయాలి. ఉప్పు, కొంచెం పచ్చికారం, అందులో కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకొని అది ఇది మిక్స్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. కొంచెం కారం, మరి మిక్సీలో ఎక్కువ కారం అయినా బాగోదు కాబట్టి మనకి కొంచెం అలా ఉండాలి. కొంచెం ఇందాకలాగే కొంచెం నిమ్మప్పు వేసుకోవాలి. చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే ఏం లేదు, మంచి టేస్ట్ వస్తుంది మనకి. చాట్ మసాలా ఇందాకలా చాట్ మసాలా వేసుకుంటే కొంచెం పుల్లగా తీసిగా మంచిగా బాగుంటుంది అన్నమాట. మొత్తం మిక్సర్ కేజీ అటుకులు మిక్సర్ అండి. మొత్తం చక్కగా చాట్ మసాలా, నిమ్మప్పు, ఉప్పు, పచ్చికారం అన్నీ వేసి బాగా చేసుకున్న బాగా వచ్చింది మిక్సరు. మీకు దగ్గరని చూపిస్తాను చూడండి. అన్నిటికీ బాగా అంతా పట్టింది, చూసారు కదా. ఫైనల్లీ కేజీన్నర దగ్గరగా ఉన్న అటుకులు మిక్సర్ రెడీ అయిపోయిందండి. కేజీ తీసుకుంటే అటుకులు అన్నీ మనం దానికి సగం తీసుకున్నమాట. అంటే కెలాక్స్ ఒక పావు కేజీ దగ్గర, కొంచెం పెద్ద కప్పుతో శనగపప్పు, శనగపప్పు తీసుకున్నాము. తర్వాత వేరుశనగపప్పులు అన్నీ వేస్తే ఇలాగ 1 కేజీన్నర దగ్గర వచ్చింది మనకి. ఈ మిక్సరు ఒక 150 రూపాయలు అయిపోద్ది. అదే మన స్వీట్ షాప్లో కొనాలంటే బోల్డ్ రేట్ ఉంటుంది. ఇది ఒక 150లో మన ఇంట్లోనే ఇంత మిక్సర్ని తయారు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా మంచి బౌల్లోకి తీసుకొని ఈవినింగ్ పూట ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇంత పెద్ద ఒక గాజు బౌల్లో తీసుకొని అటుకుల మిక్సర్ని మనం టీ తోటి మంచిగా తిన్నాం అనుకోండి, చాలా
యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం కూడా ఈ కప్పునంతా అవగొట్టేస్తారు. ఒక కప్పు తినాలనుకున్న 2 కప్పులు తింటారు. అంత బాగుంటుంది మిక్సర్, అటుకుల మిక్సర్. మనకి ఒక 150 రూపాయల్లోనే మనకి అటుకుల మిక్సర్ అంతా రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీలు కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.